సో అసలు జనరల్గా మాట్లాడుకుంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా? 3 months గ్యాప్ తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో మనం ఆ స్ట్రెస్ కంట్రోల్, డైట్ కంట్రోల్ మంచిగా చేసుకుంటే ఆ హెయిర్ ఫాల్ అనేది మోస్ట్లీ ఇట్ విల్ బి సెల్ఫ్ లిమిటింగ్. సో మేడం ఇప్పుడు మగవాళ్ళకు కూడా హెయిర్ అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఇంపార్టెంట్. హెల్మెట్ పెట్టుకుంటే ఆ స్వెట్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా? సో హెయిర్ ఫాల్ స్వెట్టింగ్ కంటే కూడా ఫ్రిక్షన్ వల్ల అవుతుంది. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. లాస్ట్ టైం మనం మేడంతో చాలా వీడియోస్ చేసాం హెయిర్ అండ్ స్కిన్ గురించి. ఎన్నో కమెంట్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్ డౌట్స్ కూడా అడిగారు. సో ఇవాళ మనం ఒక సపరేట్ టాపిక్ హెయిర్ కోసం మాట్లాడుకుందాం. ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని క్లియర్ అయినా ఇంకా కన్ఫ్యూజన్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి హెయిర్ అనేసరికి. సో అవన్నీ డౌట్స్ ఇవాళ మనం మేడంని అడిగి తెలుసుకుందాం. సో వీఆర్ ఎట్ ఎటర్నల్ ఏస్థెటిక్స్ విత్ డాక్టర్ సునైనా గారు. హాయ్ మేడం. హలో కావేరి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లాస్ట్ టైం మన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ డిఫరెంట్గా కూడా కమెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. అదే అవును, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, ఇలాంటి కన్సర్న్స్ కూడా ఉంటాయి కదా అని. సో ఇవాళ అవన్నీ మనం క్లియర్ చేద్దాము. ఓకే. అండ్ అసలు మీ గురించి చెప్పండి మేడం, మీరు కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఎక్కడ నుంచి వచ్చారు? ఓకే, నేను పుట్టింది పెరిగింది అంతా గుంటూరులోనే. ఓకే. నా ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్లో అయింది. తర్వాత నా పీజీ వచ్చేసి ఎండి డర్మటాలజీ ఒరిస్సాలో ఎస్సీబీ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో జరిగింది. తర్వాత సీనియర్ రెసిడెన్సీ, తర్వాత ఇంకో 1 year బెంగళూరులో చేశాను. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను విత్ హస్బెండ్. సో ఇక్కడ ఒక 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఓ నైస్ మేడం. ఎక్కడి నుంచో ఇక్కడికి స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో క్లినిక్ స్టార్ట్. నైస్ మేడం. ఇప్పుడు హెయిర్ అనగానే తెలిసిందే, లాస్ట్ టైం మనం ఎంత మాట్లాడుకున్నా ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో అసలు జనరల్గా మాట్లాడుకుంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా? సో హెయిర్ ఫాల్ అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో హెయిర్ ఫాల్ వేరు, హెయిర్ థిన్నింగ్ వేరు. హెయిర్ ఫాల్ అంటే మనకి జుట్టు ఎక్కువ రాలుతూ ఉంటుంది కూమ్ చేసిన తర్వాత, లేకపోతే హెడ్ వాష్ చేసిన తర్వాత, మనం పడుకుని లేచిన తర్వాత పిల్లో మీద చూసుకుంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కదా. సో హెయిర్ షెడ్డింగ్ అనమాట. హెయిర్ థిన్నింగ్ అంటే అప్పుడే అంత హెయిర్ షెడ్డింగ్ ఏమి అవ్వదు. సో హెయిర్ కొంచెం పల్చగా మారి స్లోగా అది పడిపోతుంది. సో దాన్ని ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. అది మగవాళ్ళలో వస్తే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. అదే ఆడవాళ్ళలో వస్తే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. సో దీనికి జెనెటిక్ అనమాట. జెనెటికల్గా ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకి, ఎక్కువ మామయ్యలకి అటువైపు మదర్స్ సైడ్ రిలేటివ్స్కి ఉన్నప్పుడు అక్కడ నుంచి మనకి జెనెటిక్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఇది హెయిర్ ఫాల్ అనేది ఇట్స్ కాల్డ్ యాజ్ టీలోజన్ ఎఫ్లూవియం అంటారు. సో అది మనకి స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో, వాటర్ పడినప్పుడు, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు, సరిగ్గా న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు, బాగా ఫీవర్ వస్తుంది కదా, ఎక్కువ ఒక 3-5 days ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు, అది తర్వాత ఒక 3 months బ్రేక్ తర్వాత వస్తుంది, వెంటనే రాదు. హెయిర్ ఫాల్ అనేది ఒక 3 monthsలో ఆ గ్రోయింగ్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది స్లోలీ ఇట్ విల్ కన్వర్ట్ టు షెడ్డింగ్ హెయిర్. ఒక 3 months గ్యాప్ తర్వాత హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో మనం ఆ స్ట్రెస్ కంట్రోల్, డైట్ కంట్రోల్ మంచిగా చేసుకుంటే ఆ హెయిర్ ఫాల్ అనేది మోస్ట్లీ ఇట్ విల్ బి సెల్ఫ్ లిమిటింగ్, తగ్గిపోతుంది. ఒక 6 months వరకు వెయిట్ చేయొచ్చు. లేదు మోర్ దెన్ 1 year ఉంది, చాలా ఎక్కువగా విపరీతంగా హెయిర్ షెడ్డింగ్ అవుతుంది అన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ డర్మటాలజిస్ట్. ఓకే మేడం. ఇప్పుడు డైలీ ఒక 100 strands ఆఫ్ హెయిర్ ఉండడం కామన్ అంటారు. బట్ అది ఆ 100 strands ఉన్నప్పుడే ఇంకెక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటుంది, ఆ స్ట్రెస్కి ఇంకెక్కువ ఊడిపోతుంది. సో అసలు 100 strands ఉండడం అంతవరకు ఓకేనా, కన్సర్నా ఏమన్నా? సో డెన్సిటీ బట్టి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో మీకు థిక్ హెయిర్ ఉంది, సో దిస్ ఇస్ నార్మల్ హెయిర్, యూ హ్యావ్ అ నార్మల్ హెయిర్ డెన్సిటీ. కొంతమందికి స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది కదా, సో 50% ఆఫ్ హెయిర్ షెడ్ అయిపోయింది. సో వాళ్ళకి 100 hairs అయినా నార్మల్ అని చెప్పలేము. సో వాళ్ళకి 50 hair పడినా కానీ హెయిర్ ఫాల్ ఉన్నట్టు. ఓకే. వెన్ యూ హ్యావ్ అ గుడ్ డెన్సిటీ, 100 hairs అప్ టు 100 hairs ఇస్ నార్మల్. లేదు డెన్సిటీ తక్కువ ఉంది, స్కాల్ప్ కనిపిస్తుంది అంటే అప్పుడు 100 hairs ఫాల్ అయితే దట్ ఈస్ హెయిర్ షెడ్డింగ్ అవుతుంది, టీలోజనే అవుతుంది. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ అనమాట. ఓకే. సో మేడం ఇప్పుడు మగవాళ్ళకు కూడా హెయిర్ అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఇంపార్టెంట్. హెల్మెట్ పెట్టుకుంటే ఆ స్వెట్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా? ఎస్, కొంతవరకు నిజమే. సో హెయిర్ ఫాల్ స్వెట్టింగ్ కంటే కూడా ఫ్రిక్షన్ వల్ల అవుతుంది. సో టైట్ హెల్మెట్ పెట్టుకుని తీస్తూ వేస్తున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల హెయిర్ షాఫ్ట్ వీక్ అయ్యి బ్రేక్ అవుతుంది, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ ఆల్రెడీ క్లయింట్స్కి ఏమైనా, పేషెంట్స్కి ఏమైనా డాండ్రఫ్ ఉంది, వాళ్ళకి పస్ కంటెనీ లీజన్స్ అంటే ఫాలిక్యులైటిస్ ఉంది, ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు
ఆ స్వెట్ వల్ల ఇంకొంచెం ఇరిటేట్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది. యాజ్ పర్ సే ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది రాదు హెయిర్ నెట్ వేసుకుంటే, జస్ట్ అక్లూజన్ వల్ల ఫ్రిక్షన్ వల్ల అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది అంటారు? సో ఏంటంటే స్వెట్టింగ్ అది వచ్చినప్పుడు అలాగే ఉంచకుండా ఫ్రీక్వెంట్ హెయిర్ వాష్ అండ్ మరీ టైట్ హెల్మెట్ వేసుకోకూడదు. హెల్మెట్ లోపల ఉన్న ప్యాడింగ్ ఉంటుంది, సాఫ్ట్ ప్యాడింగ్, అది ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉండాలి. ఒకళ్ళు వాడిన హెల్మెట్ ఇంకొకరు వాడకూడదు. సో ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ కేర్ తీసుకుంటే తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకోటి చాలా మంది అమ్మాయిలు ఈజీ హెయిర్ స్టైల్ లాగా పోనీ వేసేసుకుంటారు. సో పోనీ వేసుకోగానే ఇక్కడ నుంచి అంటే కొద్ది రోజులు బాగానే ఉంటుంది, తర్వాత హెయిర్ అనేది వెనకలు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లా డైలాగ్ కూడా అంటారు, ఎకరాలు వెళ్ళిపోతుంది అని చెప్పి. సో అట్లాంటి టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఆ హెయిర్ ఏంటంటే వాట్ యువర్ మెన్షనింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాక్షన్ అలోపేషియా. ఓకే. సో టైట్గా పోనీటైల్స్ వేసుకున్న వాళ్ళు అండ్ 6 కొంతమంది ఈవెన్ మెన్ కూడా టైట్గా చుట్టేసి వేసుకుంటారు కదా పైన హ్యాట్స్ లాగా, వాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ టైట్ క్లిప్స్ పెట్టుకుంటారు, టిక్ పిన్స్ అని టైట్గా పెట్టుకుంటారు, ఆ చోటు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఆ లాగడం వల్ల ట్రాక్షనల్ ఫోర్స్ వల్ల మనకి ఆ హెయిర్ ఫాలికల్స్ అనేవి స్లోగా గ్రాడ్యువల్గా ఊడి అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో హై పోనీటైల్స్ ఎప్పుడైనా టైట్ పోనీటైల్స్ చాలా తక్కువ వేసుకుంటే బెటర్. నాకు ఎప్పుడైనా లూజ్ హెయిర్ కానీ లేకపోతే లూజ్ పోనీటైల్, జడ, ఏదైనా లూజ్ హెయిర్ స్టైల్స్, లూజ్ బన్ కానీ వేసుకుంటే సరిపోతుంది. మరీ టైట్గా వేస్తే హెయిర్ ఊడుతుంది. వాళ్ళు ఏంటంటే టైట్ హెయిర్ స్టైల్స్ వేస్తే జుట్టు బాగా పెరుగుతుంది అని స్కూల్ పిల్లలకు కూడా బాగా చుడుతూ ఉంటారు టైట్గా. సో అది వాళ్ళకి ఆ తర్వాత హెయిర్ ఫాల్స్ అవి వస్తాయి, అట్రాక్షన్ అలోపేషియా వచ్చి ఫోర్ హెడ్ పెద్దగా అవ్వడం అలా జరుగుతుంది. ఓకే. అండ్ ఆల్సో చాలా మందికి పోనీ వేస్తే హెడేక్ వచ్చేస్తుంది, ఒక 5 minutesలో హెడేక్ వచ్చేస్తుంది. అది ఎందుకంటారు? సో పుల్లింగ్ ఎఫెక్ట్ వల్ల, మరి టైట్ పుల్లింగ్ ఎఫెక్ట్ వల్ల బ్లడ్ వెజల్స్ అన్ని, సో స్కాల్ప్లో చాలా ఎక్కువ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఓకే. సో బాగా పుల్ చేయడం వల్ల అది కొంచెం డైలేట్ అయ్యి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి అవుతుంది. అది మళ్ళీ కొంచెం ఫీలింగ్ కూడా ఉంటుంది, టైట్ వేసుకున్నాం కాబట్టి. హెడ్ లోపలైతే ఏమి ఉండదు, జస్ట్ పుల్లింగ్ ఎఫెక్ట్ వల్ల పై వరకే టెండర్నెస్ అనేది ఉంటుంది. యాజ్ పర్ సే హెడ్ ఎక్స్ అయితే రావు. ఓకే మేడం, ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడానికి ఏమేమి పాటించాలి? సో ఫస్ట్ అనేది డైట్లో వీ హ్యావ్ టు టేక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, ఇవన్నీ మనకు తెలుసు. హెల్తీ డైట్ కానీ తీసుకోము, మోస్ట్లీ వీ రిలై ఆన్ జంక్ ఫుడ్, బట్ ట్రై టు మేక్ యువర్ ఓన్ ఫుడ్ ఇన్ హోమ్ అండ్ ఇన్కార్పొరేట్ మోస్ట్ ఆఫ్ ద డయట్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. సో వాల్నట్స్, సెసమే సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, హెయిర్కి చాలా మంచిది. అండ్ పొమగ్రనేట్ సీడ్స్ అండ్ ఆల్సో ఫ్రూట్స్ కానీ. సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే అట్లీస్ట్ మీకు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్, 50 grams ఆఫ్ ఫ్రూట్, 400 grams ఆఫ్ వెజిటబుల్స్ పర్ డే తినాలి. ఓ మై గాడ్, వీ డోంట్ టేక్ ఇట్ కదా. అండ్ హెయిర్ అనేది ఇస్ జస్ట్ ప్రోటీన్, కెరాటిన్ ఈజ్ అ ప్రోటీన్. సో యూ హ్యావ్ టు టేక్ అ హై ప్రోటీన్ డయట్ ఆల్సో. సో మనకి అట్లీస్ట్ 1 milligram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ పర్ డే కావాలి. 60 kgs ఉంటే యూ హ్యావ్ టు టేక్ 60 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే. సో 3 meals తీసుకుంటే 20 grams ఆఫ్ ప్రోటీన్ పర్ మీల్ మనం ఇంకార్పొరేట్ చేసుకోవాలి. తక్కువ రైస్ వేసుకొని ఎక్కువ వెజిటబుల్, ఎక్కువ మనం పన్నీర్ కానీ చికెన్ కానీ, లీన్ ప్రోటీన్ లైక్ ఫిష్ కానీ. సో వెజిటేరియన్స్ అయితే సాయ్ చంక్స్, పన్నీర్, టోఫు, ఇలాగా ఎగ్స్. సో ఇలా ఇంకార్పొరేట్ చేసుకొని యూ హ్యావ్ టు మెయింటైన్ త్రూ డయట్. అది లాంగ్ టైంలో మీకు బాగా వర్క్ చేస్తుంది. ఓకే. సో టెంపరీగా మెడికేషన్స్ అవి వేసుకోవచ్చు, బయోటిన్ సప్లిమెంటేషన్స్, తర్వాత వైటమిన్ డి. అసలు మనకి ఏ డిఫిషియన్సీస్ ఉన్నాయో ఒకసారి కన్సల్టేట్ అయితే సో డాక్టర్ మీకు చెప్తారు. సో యూ కెన్ డూ దీస్ టెస్ట్ అని. వైటమిన్ డి డిఫిషియన్సీ ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది. ఫెరిటిన్, ఐరన్ డిఫిషియన్సీ, అది మనం ఫెరిటిన్లో కొలుస్తారు. సో ఫెరిటిన్ లెవెల్స్ చెక్ చేసి ఆ ఫెరిటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి ఐరన్ సప్లిమెంటేషన్. తర్వాత కాపర్ డిఫిషియన్సీ, జింక్ డిఫిషియన్సీ, ట్రేస్ ఎలిమెంట్స్, ఇలాగా వీ హ్యావ్ టు చెక్ వాట్ ఈస్ రాంగ్ విత్ అస్ అని వీ హ్యావ్ టు టేక్. అండ్ థైరాయిడ్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అవుతుంది, థైరాయిడ్ డిఫిషియన్సీ ఉన్నా. సో టెస్ట్ చేయించుకొని ఎంతవరకు మనకి డిఫిషియన్సీస్ ఉన్నాయో కరెక్ట్ చేసుకోవాలి. అండ్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటే ద హెయిర్ ఫాల్ విల్ బీ అండర్ కంట్రోల్ అండ్ రెడ్యూస్ ద స్ట్రెస్ లెవెల్స్. సో వీ ఆల్రెడీ హ్యావ్ హై స్ట్రెస్, చిన్నప్పటి నుంచే స్టార్టింగ్ కదా. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా దే ఆర్ అండర్ స్ట్రెస్. సో try to reduce it, incorporate exercise in your lifestyle.
సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కలెక్టివ్లీ వర్క్ అనమాట. అంతే. ఇట్స్ కాల్డ్ యాజ్ హోలిస్టిక్ అప్రోచ్. ఓకే. సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అండర్ టుగెదర్. ఎందుకంటే ఓన్లీ సీరమ్సే వాడండి, ఓన్లీ మెడికేషన్స్ వాడండి, హౌ లాంగ్ విల్ యూ యూస్ దెమ్? సో ఇన్కార్పొరేట్ హెల్దీ లైఫ్ స్టైల్, ఇట్ విల్ షో ఆన్ యువర్ ఫేస్ అండ్ ఆల్సో యువర్ హెయిర్. సో చూసారు కదండి, మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే ఇంకా అరే ఎన్ని డౌట్స్ ఉన్నాయో, ఓకే ఇది అలా వస్తుందా, ఎందుకు వస్తుందా, చాలా డాట్స్ కనెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవన్నీ డౌట్స్ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.